పాప పరిహారము. ఏమిటి? పాప పరిహారం. మరి ఈ పాప పరిహారం అనగానేమి? అర్థమవుతుందా? మంచిగా వింటున్నారా? కొంచెం కనెక్ట్ కావాలి మీరు. నాకు వాక్యానికి కనెక్ట్ అయితే మీకు అర్థమవుతుంది. మీరు ఇంకా అట్లా చదువుకుంటుంటే ఎట్లా? ఒకటేసారి వేసుకోవాలా, చైర్లు కూర్చోవాలి, లేదా కింద కూర్చుంటే కింద కూర్చోవాలి, అంతేగాని అటు ఇటు ఊకే చేసుకోవాలి. అర్థమవుతుందా? మనం ఒక్కసారి వాక్యము అని అయిందంటే వాక్యాన్ని గౌరవించడం నేర్చుకోవాలి. వాక్యాన్ని గౌరవిస్తే దేవుని గౌరవించినట్టు. ఎందుకంటే వాక్యమే యేసు. ఎవరు? వాక్యమే శరీరధారిగా మన మధ్యకు వచ్చింది. అంతకుముందు వాక్యమే మళ్ళీ మన దగ్గర నుండి వెళ్ళి మళ్ళీ వాక్యముగానే ఉన్నది. అర్థమవుతుందా? రోమా పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని చూసుకున్నాం ఒకసారి. బైబిల్ ఉన్న వారందరూ తీసి మైక్లో చదవండి. రోమా పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనము ఇంకను పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. క్రీస్తు మన కొరకు చనిపోయాను. చాలు, ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, దయగల యేసయ్య, కరుణగల రక్షక, దయాదాక్షిణ పూర్ణుడా, నీకు వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధుడా, ఈ రోజు తండ్రి నీ శిలువ మరణానికి గల కారణం మేము తెలుసుకుంటుండగా మాకు వినగల చెవులు, గ్రహించగల మనసును దయచేయండి. విన్న వాక్యం మా హృదయంలో దాచిపెట్టిన కృపను దయచేయండి తండ్రి. నేను కూడా మాట్లాడుతుండగానండి నాలో నుండి మీరు మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనం ఇంకా ఏమంటారంటే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచడానికి. ఏం పరచడానికి? ప్రేమ. ఎందుకంటే ఆయన నిర్మించిన మనము తప్పిపోతున్నాము. ఏది మంచో ఏది చెడో మనకు ఎరిగి ఉన్నాము. ఎందుకంటే మన పితరులు ఏమైందంటే మంచి చెడులు తినే ఫలాన్ని భుజించారు. ఏం భుజించారు? అయితే ఆ ఫలాన్ని భుజించడం వల్లనే వీళ్ళకి మంచేదో చెడేదో, ఎటు వెళ్ళాలనో ఎటు వెళ్ళకూడదో ఆ విషయాన్ని తెలిసింది. కానీ తెలిసినప్పుడు మనము మంచి గురించి పరిగెత్తకుండా చెడు గురించి ఎక్కువగా పరిగెత్తుతున్నాం. చాలా మంది అలా విధంగానే పరిగెత్తుతున్నారు. ఎందుకంటే ఈ లోకము చాలా అందంగా కనబడుతుంటది. ఈ అందాన్ని చూసి మనం ఆ దాని యుద్ధకు వెళుతున్నాము, కానీ బాగుంది అంటున్నాం, కానీ దీన్ని సృష్టించిన ఆ దేవుణ్ణి గుర్తు చేసుకోవట్లేదు. అర్థమవుతుందా? ఎగ్జాంపుల్ చెప్తాను. తాజ్ మహల్ ఉంది, చాలా దాన్ని అందంగా నిర్మించారు. ఆ నిర్మించింది ఆ షాజహాన్ మాత్రమే గుర్తు చేసుకుంటున్నారు, కానీ దాన్ని కట్టిన వారిని గుర్తు చేసుకుంటున్నారా? దాన్ని ఇంజనీర్ దాన్ని గుర్తు చేసుకుంటున్నారా? ఎవరైనా గుర్తు చేసుకుంటారా? గుర్తు చేసుకోరు. దాన్ని కట్టడానికి, దానికి ఒక ఇంజనీరింగ్ ప్లాన్ చేయడానికి ఒకరు ఉంటారు. వారిని గుర్తు చేసుకుంటున్నారా? ఎవరైనా గుర్తు చేసుకోవట్లేదు. అయితే ఇక్కడ కూడా ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి మర్చిపోయి మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాం. మన కోసం. ఎవరి గురించి? నా కోసం, మీ కోసం. దేవుణ్ణి మర్చిపోయిన వారి గురించి మనము ఇంకనూ పాపములో ఉన్నాము. కనుక ఈ పాప పరిహారం జరగడానికి ఆయన మన యుద్ధకు వచ్చాడు. హల్లెలూయా. అర్థమైందా? అర్థమైందా కాలేదా? ఎట్లనగా ఏంటంట? ఎట్లనగా మనం ఇంకను అంటే చాలా మందిలో మారు మనసు పొందాము అనుకుంటున్నారు, గాని గుర్తుపెట్టుకోండి, మారు మనసు పొందలేదు చాలా మంది. ఏదో ఒకటి వారిలో లోపం ఉంటది. కొంతమందికి చాటుకుపోయే తాగడం ఒకటి లోపం ఉండొచ్చు, కొంతమందికి బూతులు మాట్లాడే లోపం ఉండొచ్చు, కొంతమందికి ఎక్స్ట్రాగా మాట్లాడే లోపం ఉండొచ్చు. అర్థమైందా? ఇక కొంతమందికి అబద్ధాలు చెప్పే లోపం ఉండొచ్చు. అర్థమవుతుందా? ఇలాంటి ఏదో ఉన్నది, ఏదో ఒక పాపం చేస్తూనే ఉన్నారు మానవులు. ఆనాడు ఇజ్రాయెల్ కదా దేవుణ్ణి మర్చిపోయి కొద్దిసేపు కనపడకపోతే వాళ్ళు ఏదైతే ఒక బంగారు దూడను చేసుకుని పూజించారో ఆ విధంగానే ఉన్నాం మనం. కొద్దిసేపు దేవుడు ఏదైనా కార్యం చేయకపోతే ఇంకా దేవుడు నన్ను చూడట్లేదా, ఆయనకు దయ చూపట్లేదా, నేను ప్రతి వారం చర్చికి వెళ్తున్నాను, గంటలు ప్రార్థన చేస్తున్నాను, కానీ ఇంకా చూడట్లేదా అన్న విషయంలోనే ఆయనను విసిగిస్తూ ఉన్నాము. కానీ ఏదో ఒకటి మనం తెలుసో తెలియక చేస్తున్నాము, పాపము చేస్తున్నాము, ఆ విషయాన్ని మర్చిపోతున్నాము. అర్థమవుతుందా? ఇప్పుడు మీకు అర్థం కావాలంటే ఒక ట్యాప్ వాటర్ ఉంది.
ఆ ట్యాప్ వాటర్ నుండి మంచినీరు మాత్రమే వస్తుంది. ఆ మంచినీరు వస్తుందంటే అది ఎంతకాలం వస్తుంది? మంచినీరు మనము ఎంతకాలం యూజ్ చేసుకుంటే అంతకాలం. ఇప్పుడు మన ఇంట్లోకి నీళ్ళు వస్తుందండి, ఒక్కొక్కసారి మురుకులు వస్తుందండి. తెలుసా? ఎప్పుడన్నా మట్టి నీళ్ళు వస్తుందండి. ఎందుకు వస్తుందంటే ఎక్కడో కాడ పైపు ఏదో జామ్ అయి ఉంటది, లేదా ఎక్కడన్నా వాళ్ళ వర్క్ చేసుకుంటా అంటారు. ఆ చేసుకున్నప్పుడు ఏంటంటే దాంట్లో మురికి అవుతుంటాడు. కానీ ఆ విషయం ఏంటంటే ఆ చేసే వారికి తెలియదు. మనం పట్టుకునే వాళ్ళకి అక్కడ వర్క్ జరుగుతుందన్న విషయం తెలియదు. అంటే మన జీవితంలో కూడా మనము వెళ్తున్న ప్రయాణంలో ఉదయం లేచిన కాంచెలి పడుకునే వరకు మనకు తెలియకుండానే మనం ఏదో ఒకటి తప్పు చేసి ఉంటాం. అవునా కదా? మనకు తెలియదు, తెలిసి మాత్రం ఎవరు చేయరు. చాలా మంది గుర్తుపెట్టుకోండి, తెలిసి చేయరు. దేవుని నమ్ముకున్న బిడ్డలు తెలిసి మాత్రం తప్పు చేయరు. తెలియకుండానే ఏదో ఒకటి తెలియకుండానే మనం వెళ్తున్న ప్రయాణంలో కానీ లేకపోతే ఏదో ఒకటి కానీ ఏదో అనుకోకుండా చేస్తుంటాము. ఆ చేయడం అంటే ఇంకా మనం పాపంలో ఉన్నట్టే. ఏమన్నట్టు? మనం ఇంకంలో పాపంలో ఉన్నట్టే. అందుకనే ఆ ఇంకను మనము పాపంలో ఉన్నాము. ఈ పాప పరిహారం మనలో కలగడానికి ఇది గుర్తు చేసుకుంటున్నాం. హల్లెలూయా. చాలా మంది ఈ రోజు పండితులు చెప్తున్నారు ఏంటంటే ఈ ఏప్రిల్ 3 తారీఖు అంట 1993 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చింది. ఎన్ని సంవత్సరాల తర్వాత? యేసుక్రీస్తు వారు మరణించిన కాంచెలు 33 AD. యేసుక్రీస్తు వారు మరణించినప్పుడు 33 AD. అప్పుడు ఏప్రిల్ 3 33 AD ఆయన మరణించినప్పుడు ఇదే దినం. అర్థమవుతుంది? ఎగ్జాక్ట్లీ ఇదే దినము పండితులు దాన్ని లెక్కేసి చెప్తే ఆయన నుండి ఇప్పటి వరకు, అప్పుడు నేను మరణించిన సమయం నుండి ఇప్పటి వరకు వాళ్ళ సమయం ఏందరికైనా, మనదేమో 2026 కదా, వాళ్ళ సమయం ఏంటంటే 1993 సంవత్సరాలు. వాళ్ళ సమయం ఎన్ని సంవత్సరాలు అంటే ఎంత తేడా ఉంది చూడండి. మనం 2026లో ఉన్నాము, వాళ్ళు లెక్కించినమో 1993 సంవత్సరాలు. అంటే ఎన్ని సంవత్సరాలు తేడా వస్తుంది ఇక్కడ? ఇవి ఒక 26, అవి ఒక 7, అంత 31 సంవత్సరం తేడా వస్తుంది. ఎన్ని సంవత్సరాలు? అంతేనా? కరెక్టేనా? 26 అవి ఒక 7 ఎంత అవుతాయి? ఎన్ని? 26 7 కలిపితే ఎన్ని? అయ్యో దేవా యేసయ్యా, అర్థమైతలేదా? 30 33 నా 34 ఎగ్జాక్ట్లీ చెప్పండి. 6 12 1 కలిపితే 13 33 33 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? అంతేనా? అంతేనా? మళ్ళీ ఒకసారి లెక్కేసుకుంటారా? లేకపోతే ఇలా లెక్కేసుకుంటారా? అంతేనా? వస్తుందా? రావట్లేదా? సరే 26 27 28 29 30 31 32 33 అంతేనా? ఎన్నైనా 33 సంవత్సరాలు తేడా వస్తుంది. ఎందుకు 33 సంవత్సరాలు తేడా వస్తుంది అంటే యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు సేవ చేశారు. ఎన్ని సంవత్సరాలు? వారు లెక్క చేసినది చాలా సరి అయినది. యేసుక్రీస్తు వారు అంటున్నారు, మనం అనుకుంటున్నారు 2000 సంవత్సరం క్రితం మన దగ్గరికి వస్తాడు అని చెప్పినారు, మళ్ళీ తిరిగి వస్తాడని చెప్పినప్పుడు వీళ్ళు ఏమనుకుంటారు? 2026 అయిందే ఇంకా రావట్లేదు అనుకుంటున్నారు. కానీ పండితుల లెక్కల ప్రకారము మనం 26 సంవత్సరాల ముందు ఉన్నాం అనుకుంటున్నాం, కానీ దేవుని దినములో మాత్రం ఇంకా తక్కువనే ఉన్నాం. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన దినం ఈ రోజు. ఏంటి దినము? గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ప్రాముఖ్యమైన దినం. అందుకనే మరలా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవడానికి ఏంటంటే మొదటి ఏం చెప్పినా పాప పరిహారం గురించి వచ్చాడని చెప్పాను. అవునా కదా? ఏం చెప్పి మరి ఈ పాప పరిహారం గురించి వచ్చినప్పుడు ఆయన ఏం చేయాలి? ఇంకను ఈ మానవులు ఇంకా ఇక్కడనే ఉన్నారు, ఈ పాపంలో ఉన్నాడు, ఈ మానవులు దేవుని యొద్దకు రావాలి అంటే ఆయన ఏం చేయాలంటే చెప్పాలా? ఏం చెప్పాలా? రెండో మాట చెప్పాలా? 53:5 చూద్దాం ఒకసారి. మన అతిక్రమం బట్టి రెండో యేషయా 53:5 త్వరగా అతిక్రమం బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానమైన శిక్ష అతని మీద పడెను, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. అంటే ఏంటంటే దేవునితో రాజీ పడడం. రెండో మాట ఏమిటి? అర్థమవుతుందా? దేవునితో రాజీ పడడం. మొదటి మాట ఏమని చెప్పిన? పాప పరిహారము. రెండవది దేవునితో రాజీ పడడం. అంటే యేసు సిలువలో మరణానికి కారణం.
అయితే మనం మంచివారమే, చెడ్డవారం అనట్లేదు. చెడ్డవారిగా దేవుడు మనల్ని భూమి మీద వేయలేదు, మంచితనంగానే మనల్ని భూమి మీద వేసాడు. అర్థమవుతుందా? మనం మంచివారమే అక్కడ. అందుకని అక్కడ ఏమని ఉంటదంటే, కిందికి వస్తే మన సమాధానార్థమైన శిక్షణ ఏంటంట, మనము సమాధాన పరులుగా ఉండటానికి మన శిక్ష ఆయన భరించాడు. అందుకనే చాలా మంది పండితులు చెప్తున్నారంటే, పాప పరిహార్థమై నీతిమంతుడి రక్తము చిందించబడి ఉండాలి. వేదంలో కూడా ఉన్నది ఈ మాట. పాప పరిహార్థమై ఒక యజ్ఞం చేయాలి. ఆ యజ్ఞం చేయడానికి ఎవరు ఉన్నారు అంటే, నీతిమంతుడైన దేవుని కుమారుడే స్వయముగా దిగి వచ్చాడు మన మధ్యలోకి. ఎందుకు దిగి వచ్చాడంటే, మనల సమాధానపరచడానికి, అంటే మనము దేవునితో రాజీ పడడానికి. అర్థమవుతుందా? ఎందుకంటే దేవునితో రాజీపడి లేము. ఎందుకు లేము తెలుసా? మనకు అతి తెలివితేటలు ఎక్కువగా అయినాయి. ఎందుకంటే ఆ తెలివితేటలు ఇచ్చిన ఆ దేవుణ్ణి మనం మర్చిపోతున్నాం. ఎవరిని మర్చిపోతున్నాం? ఇంత తెలివి, ఇంత జ్ఞానం ఉండి కూడా ఒక్కొక్కసారి ఏం చేస్తున్నామంటే, నాకేంలే, తక్కువ ఉందిలే అన్న దాన్ని విర్రవీగుతూ మనం జీవిస్తున్నాం. చాలా మందికి డబ్బు ఎక్కువైతే దేవుడు గుర్తురాడు. ఏం కదా, గుర్తొస్తాడా? చాలా మందికి డబ్బున్నలో గుర్తొస్తాడా? అన్ని విధాలుగా మంచిగా ఉంటే గుర్తొస్తారా? ఏగ నా అంత మంచి లేనే లేడు, నా అంత లేనే లేడు అని దేవునితో రాజీ పడదు. అవుతుందా? రాజీ పడతారా? పోనీ అయ్యా, దేవుని నమ్ముకోండి, నిత్య జీవానికి వారసులు అవుతారంటే ఎవరైనా వింటారా? వింటారా? ఎవరు వినరు. అయితే దేవునితో మనము రాజీ పడడానికి, ఏం చేయడానికి, మనము రాజీ పడడానికి ఆయన ఏం చేశాడంటే, మన పాప పరిహారం, ఇంకను మనం పాపంలో ఉన్న ఈ పాపాన్ని తొలగించడానికి ఆయన ఏమన్నాడంటే, ఇక్కడ ఏమని చెప్పాడంటే, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడింది. గాయం అయిందా కాలేదా? కొద్ది మంది కూడా ఏంటంటే, మంచి మాట చెప్పేటప్పుడు అయితే ఆ మంచి మాట చెప్తుంటే వారికి ఏమైందంటే చేదుగా అనిపిస్తుంది. కొద్ది మంది మంచి మాట ఏం చేస్తుంది, వాళ్ళకు కొంచెం ఇంపు అనిపించదు. అవునా కదా? చేదుకరమైనది ఏదైనా అది మంచిదే. అర్థమవుతుందా? చాలా మంది తెలుసు. ఇప్పుడు కొద్ది మంది ఎగ్జాంపుల్ మనం చెప్తాం, మనకు అర్థమయ్యే భాష, కాకరకాయ తినరు. కాకరకాయ తినరా? కొంతమంది తినరు. కానీ అది చేదు ఎంత మంచిది తెలుసా? చాలా మంది ఇప్పుడు నిపుణులు ఏం చెప్తారంటే, అది షుగర్ని తీసేస్తుంది. ఏం చేస్తుంది? షుగర్ని కంట్రోల్ చేస్తుంది. అంటే ఒక చేదు వల్ల ఎంత మేలు జరుగుతుందో తెలుసా? ఈ కాలంలో అందరికి షుగర్ వచ్చేస్తుంది. అవునా కదా? పెద్దవారు అయిందంటే షుగర్ వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది అంటే, ఈ చేదుని ఇష్టపడకుండా మన తిండి అలవాటు మార్చుకుంటున్నాం. చాలా మంది అలవాట్లు మార్చుకుంటున్నారు. దేవునితో రాజీ పడడం ఉండట్లేదు. అర్థమైందా? నువ్వు తెలిసి తెలియని పాపాన్ని ఆయన ఎదుట ఒప్పుకోవడానికి నువ్వు ఇష్టపడట్లేదు. నువ్వు ఎప్పుడు నీతిమంతులుగా ఉన్నానే అనుకుంటున్నావు. కానీ ఈ నీతిమంతులుగా ఉంటానని అనుకున్న వారి గురించి దేవుడు గుర్తు చేస్తున్న ఈ దినం అన్నమాట. హల్లెలూయా. అందుకనే ఇది శుభ శుక్రవారం అంటున్నారు. ఎందుకంటే మనము మరి ఇంకనూ తేటగా కడగబడడానికి, ఇంకనూ మనల్ని గుర్తు చేసుకోవడానికి, ఇంకనూ పరలోక రాజ్యం వారసులుగా చేయడానికి, ఏం చేసేయడానికి, దేవునితో మనం రాజీ పడడానికి. అందుకనే ఆయన ఏం చేశాడంటే, ఆయనే గాయముల పాలైన, మనల్ని గాయపరచడానికి ఇష్టపడతలేడు. ఆయన నిన్ను గాయపరచి తీసుకురావడానికి ఇష్టపడట్లేదు. నిన్ను కొట్టి ఆయన వైపు మలుచుకోవడానికి తీసుకురావట్లేదు నిన్ను. అర్థమవుతుందా? ఏం చేస్తున్నాడంటే, ఆయన ఏ విధంగానైతే మిమ్మల్ని అయితే సృజించాడో ఆ విధంగానే నా యుద్ధకు రావాలి అని ఆయనే రాజీపడుతున్నాడు. ఎవరితో రాజీపడుతున్నాడు? నీతో, నాతో రాజీపడుతున్నాడు. హల్లెలూయా. నీకు శిక్షను తప్పించి, ఏం చేసి, నీకు శిక్షను తప్పించి నిన్ను పరలోక రాజ్యానికి చేరడానికి ఆయనే శిక్షించుకుంటున్నాడు. ఎందుకు శిక్షించుకుంటున్నాడు అంటే, మూడవదిగా ప్రేమ. ఏమిటి? ప్రేమ. ఈ ప్రేమ సమస్త దోషమును కప్పుతుంది. మానవులో కూడా అంతే, మన ప్రజల్లో, మనుషులలో కూడా అంతే. అవునా కదా? ప్రేమ ఎలాంటి వ్యక్తినైనా మార్చగలుగుతుంది. అందుకనే దేవుడు ఈ లోకాన్ని సృష్టించినప్పుడు యోహాను సువార్త 3:16లో ఉంటది, దేవుడు ఈ లోకమును ప్రేమించెను కాగా, ఒకసారి చదువుదామా? 3:16. దేవుడు
లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయనతో అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు పుట్టిన వారియందు విశ్వాసముంచు ప్రతివాడును. ఎవరి యందట? యేసుక్రీస్తు యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు. హల్లెలూయా. నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఆయన అనుగ్రహించును మనకు. ఎందుకు? మూడోది ఏం చెప్పాను? ఈ లోకాన్ని, ఆయన సృష్టించిన ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ప్రేమించి ఏం చేసినాడంటే తన సొంత కుమారుణ్ణి అట అబ్రహాము కదా అడిగినప్పుడు ఇసాకును బలి ఇవ్వడానికి వెనుకాడినట్టుగా ఆయన ఏం చేశాడంటే ఆయన కుమారుణ్ణి ఈ లోకం గురించి ప్రాణత్యాగం చేయడానికి పంపించాడు. అక్కడ అబ్రహాము గొర్రెపిల్లనిచ్చాడు, కానీ ఇక్కడ ఈయననే గొర్రెపిల్ల చేసేసాడు. హల్లెలూయా. ఈయననే గొర్రెపిల్లగా మన యొద్దకు వచ్చాడు. ఎంత చేసినా కానీ ఎందుకు చేశాడంటే నీ మీద నా మీద ఆయన ప్రేమ ఎంతగా ఉందో తెలియపరచడానికి. హల్లెలూయా. ఆయన శిలువ మరణానికి చూసావా? సింపుల్ గా 3 కారణాలు చెప్పాను. హల్లెలూయా. అర్థమవుతుందా? మొదట పాప పరిహారము, దేవునితో రాజీ, రెండవదిగా, మూడవదిగా ప్రేమ. ఏ ప్రేమ అంటే ఆయన ప్రేమను వెల్లడిపరచడానికి. చూడండి ఎంత వెల్లడిపరచడానికి. మనమైతే ఇస్తామా? మన కుమారుని గాని మన కుమార్తెను గాని ఇస్తామా? ఏదైనా ఇయ్యడానికి? అది జరిగేది మరణకరమైనది, అక్కడ మరణిస్తారని తెలిసి కూడా ఇస్తారా? ఎవరైనా? ఇప్పుడు నేనున్నాను, నా కుమారుడు అక్కడికి వెళ్తే చనిపోతాడు అని తెలిసి నన్ను అక్కడికి వెళ్ళనిస్తాను నేను? అక్కడికి వెళ్ళకురా, నీకు చనిపోతావు వద్దని ఏం చేస్తా? దాచిపెట్టుకుంటా. అవునా కదా? కానీ దేవుడు అలా దాచిపెట్టుకోలే. హల్లెలూయా. దేవుడు ఏం చేసుకోలే? దాచిపెట్టుకోలే. ఎందుకంటే ఒక్క కుమారుని గురించి ఇంత మందిని బాధ పెట్టడం ఆయనకి ఇష్టం లేదు. హల్లెలూయా. ఈ ప్రపంచాన్ని బాధ పెట్టడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన ప్రేమను వెల్లడిపరచుకోవడానికి నేను ఉన్నాను, మిమ్మల్ని మార్చడానికి, మిమ్మల్ని నా యొద్దకు చేర్చుకోవడానికి. ఏ విధంగా మిమ్మల్ని చేర్చుకోవాలో నాకు తెలుసు కనుక నేనే స్వయంగా భూమి మీదకి దిగి వస్తున్నా. హల్లెలూయా. దిగి వచ్చి ఏం చేస్తున్నాడంటే ఆయన ప్రేమ ద్వారా, ఆయన రక్తములో ఆయన గాయపడి ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలిగింది. మనల పరలోక రాజ్యానికి వారసులుగా చేశారు. అందుకనే ఆయన 2026 సంవత్సరాల క్రితము శ్రమ పొందిన ఆ శ్రమను పరలోక రాజ్యకులమైన వారసులమైన మనము దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినాన్ని మనం గడుపుతున్నాం. హల్లెలూయా. అందుకనే కదా ఇది మంచి శుక్రవారం అయింది. ఎందుకంటే చనిపోయిన రోజు మనకి ఏదైనా మంచి శుక్రవారం అవుతుందా? ఇప్పుడు నీ ఇంట్లో గానీ మన ఇంట్లో గానీ ఎవరైనా చనిపోతే అది మంచి దినం అవుతుందా? కాదు. కానీ మన తండ్రి ఎవరు? మన తండ్రి అట మన గురించి మరణించడం మంచిదే. హల్లెలూయా. ఆయన మరణించినాడు మంచిదే. ఎందుకంటే ఆయనతోని ఆయన రాజ్యంలో వారసులుగా ఉండాలన్న ఆయన ప్రేమను వెళ్ళపరచడానికి. మంచివాడు చనిపోవడానికి వచ్చాడు. అర్థమైందా? ఏ విధంగా వచ్చాడు అదే చూద్దాం ఒకసారి. రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చదువుదాం ఒకసారి. త్వరగా ముగిస్తాను. నేను ఒక్క మాట చెప్పి ముగిస్తాను. 7 మాటలు ధ్యానించుకున్నాం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, చాలు, నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. మరింత అన్న పదాన్ని అండర్లైన్ చేసుకోండి. ఎందుకరికైనా ఇంకనూ పాపం అంటే ఇంకా మన తరతరములు మనకు పెరుగుతూనే ఉన్నాయి. అర్థమైందా? దావీదు కారుడు అంటాడు, నా తల్లి గర్భంలో పాపిగానే పుట్టాను కదా, నేను నీతిమంతుడిగా పుట్టలేదు. అర్థమవుతుందా? పాపిగానే పుట్టాను అంటే ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ఇప్పుడు ఏమని చెప్తున్నాడంటే, ఇప్పుడు నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతను మరింత నిశ్చయముగా అంటే ఇంకా కొంచెము, నువ్వు ఇంకా కొంచెం కడగబడడానికి. హల్లెలూయా. తెల్లటి కాగితం మీద ఒక మచ్చ ఉంటే ఆ మచ్చనే అందరం చూస్తున్నాడు. అవునా కదా? అందుకని ఈ మరింత ఆ మచ్చ కూడా, ఆ డాగు కూడా నీలో లేకుండా ఉండడానికి, ఆయన ఉగ్రతలోనికి మనం రాకుండా రక్షింపబడడానికి దీన్ని జ్ఞాపకం చేసుకోమని పెట్టాడు. హల్లెలూయా.
అందుకనే ఈ రోజు గురించి చాలా మంది పండితులు, బైబిల్ పండితులు ఆనాడు కాలం నుండి ఈ రోజు లెక్కలు చేశారు. అందుకనే నేను చెప్తున్నాను. అందుకనే ఈ రోజు చాలా ప్రాముఖ్యమైన దినం. ఈ రోజు మిస్ అయిన వాళ్ళు ఎంత మిస్ అవుతున్నారన్న విషయాన్ని వాళ్ళు తెలియకూడదు. ఎందుకు ఎరికేనా, ఆయన రాకడకు సూచనలు చెప్పాను నేను మొన్న ఒకసారి ఆదివారం చెప్పానా. ఎందుకంటే ఆయన వస్తున్నాడు. ఆయన అన్న సమయం వచ్చింది. హల్లెలూయా. అర్థమైందా? మనకు ఒక దినము 1000 దినములతో సమానం. అర్థమైందా? ఒక దినము గడుపుట 1000 దినములతో శ్రేష్టం. కీర్తన 84 ఉందా లేదా ఈ మాట? గుర్తుపెట్టుకోండి. ఆయన కట అదే పేతురు గారు చెప్తారు. ఏమని చెప్తారంటే, ఒక దినము 1000 దినము గాను, 1000 దినములు ఒక దినము గాను ఆయనకున్నది. హల్లెలూయా. అర్థమైందా? కనుక సమయం లేదు. వాళ్ళు లెక్క చేసింది చాలా కరెక్టే. 1993 అంటే ఇంకా 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు అంటే ఈ ఏడు కాదు, మనం లెక్కేసే ఈడే ఏడు కాదు, అంటే ఇంకా 26 ఈ లెక్కన చూసుకుంటే చూడండి, గుర్తుపెట్టుకోండి. అంటే కొంచెం సమయం ఉన్నది. ఆ సమయంలో ఇంకా రక్షింపబడడానికి ఆయన చూస్తున్నాడు. ఇంకా ఎవరైతే రక్షింపబడలేదో వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఇంకా ఇక్కడ ఈ లేఖనం రాసి పెట్టుకున్నాడు. హల్లెలూయా. అందుకనే యోహానుకారుడు ప్రకటన రాసినప్పుడు ఈ గ్రంథంలో రాసిపెట్టు అంటాడు. దానియేలు గుర్తుకు చెప్తాడు, దానియేలు నువ్వు రాసిపెట్టు, భూత వర్తమాన భవిష్యత్ కాలముకు తెలియడానికి ఈ రాసిపెట్టు, నేను ఎప్పుడు వస్తానన్న విషయాన్ని రాసిపెట్టు. హల్లెలూయా. ఈ లెక్కల గురించి ఎప్పుడన్నా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఆటోమేటిక్ గా మీకు తెలిసిపోతే దేవుని రాకడ ఎప్పుడన్నా. హల్లెలూయా. ఎందుకంటే మనం బిగినింగ్ లో ఉన్నాం. ఒక 10 మెట్లు ఎక్కితే మనం అక్కడ ఆ స్లాబ్ లో చేరుకుంటాం అనుకుంటే, ఇప్పుడు మనం ఫస్ట్ మెట్టు ఎక్కి ఉన్నాం. హల్లెలూయా. ఎక్కడ ఉన్నాం మనము? ఫస్ట్ మెట్టు ఎక్కి ఉన్నాము. ఇంకా ఎక్కవలసింది. ఎక్కిన వాళ్ళు ఆగుతారా? ఒక మెట్టు ఎక్కి ఆగుతారా? ఇంకో 9 మెట్లు ఎక్కడానికి ఆలోచిస్తారా? సమయం లేదు. కనుక ఆయన మరణాన్ని మనం అందుకనే జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడన్న విషయాన్ని అందుకని మనం జ్ఞాపకం చేసుకుంటాం. మొదటగా పాప పరిహారార్థం గురించి వచ్చిండు, దేవుడితో మనం రాజీపడడానికి వచ్చిండు. ఇంకోటి మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆయన ప్రేమను వెల్లడిపరచడానికి మన యుద్ధకు వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ప్రేమను వెల్లడిపరుస్తున్నప్పుడు ఆయన ప్రేమకు మనము దాసులమై ఉండాలి. హల్లెలూయా. దాసులము కాకుండా అంత ప్రేమించినా గాని ఆయన దాసులము కాకుండా ఇష్టానుసారంగా జీవిస్తే ఇంట్లో ఉన్న వాళ్ళే తప్పుకోరు. అవునా కదా? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను, ఒక మంచి చెప్తాను, ఎందుకు మంచిగా అర్థమయ్యాడు. ఇద్దరు భార్య భర్తలు మేము ఉన్నాం. నేను మా భార్యను బాగా ప్రేమిస్తుంటా అంటే ఆమె ఏం చేయాలి? ఆమె నాకు నచ్చినట్టుగా చేయాలి కదా, అంతేనా కదా? లేకపోతే ఆమెకి ఏది ఇష్టమో అలా కాదు ఇలా అని చెప్తాను. కొన్ని ఇష్టాలు చెప్తాంటే దానికి అనుగుణంగానన్నా నేను ఉండాలి, లేదా నాకు అనుగుణంగానైనా ఆమె ఉండాలి. అలా ఉండకుండా ఎవరి ఇష్టారాజ్యంగా వాళ్ళు ఉంటే ఇద్దరం కలిసి ఉంటామా? ఉండగలమా? అప్పుడు ఇంకో 4 దగ్గరికి వెళ్ళినా కానీ ఏమని చెప్తారంటే, మీరు కలిసి ఉండడం కంటే విడిపోయి ఉండడమే చాలా మేలు అని చెప్తారు. అంటేనా కదా? అంతేనా కదా? దేవుడు కూడా అంతే. ఆయన ప్రేమను వ్యక్తపరిచి నువ్వు ఏ విధంగా ఉండాలో అన్నది శాసనాన్ని రాసి పెట్టాడు. ఆయన ఏం చేశాడు? ధర్మశాస్త్రాన్ని రాసి పెట్టాడు. ఆ విధంగా నీవు ఉండకపోతే, ఆయన యుద్ధ నువ్వు ఉండకపోతే ఆయనలో పాలుబారిగా ఉండవు. అప్పుడు విడిగా ఉండడమే. ఆ విడిగా ఉండడం అంటే ఏమున్నది? 2 ఉన్నాయి. ఒకటి పరలోక రాజ్యము, ఇంకోటి నరకము. ఒకటేమో ఉంటేనేమో పరలోక రాజ్యంలో ఉండాలి, లేదా ఉంటేనేమో నరకంలో ఉండాలి. కనుక ఈ నరకం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఈ నరకంలో నువ్వు కాలడం ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే నువ్వు ఆయన కుమార్తెవు, ఆయన కుమారుడు. కాబట్టి ఇక్కడి నుండి నువ్వు పరలోక రాజ్యంలో ఉండడానికి ఆయన శిలువ మరణం పొందాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? నీవు ఆయన యుద్ధ ఉండడానికి ఆయన ఇంత ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. అర్థమవుతుందా? సిద్ధపడడాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కనుక ఆయన ఎంతగానో మనల్ని ప్రేమిస్తున్నారు కనుక ఆయన ఒకసారి మనం ఇంకొకసారి జ్ఞాపకం చేసుకున్నాం. అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేస్తాం. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. యేసయ్యా, నీవు నా గురించి మరణించావయ్యా, ఎంతగానో నువ్వు నన్ను ప్రేమిస్తున్నావయ్యా అని అడుగుదాం. యేసయ్యా, సిలువలో సాగింది యాత్ర,